తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఎనీవైతే సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఆహ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లు కావచ్చు, ఎవరైనా సరే కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వారు ఉన్నారో, గ్రాడ్యుయేషన్ పూర్తి చేయని వారు ఉన్నారో, మీకోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పోలీస్ శాఖతో అనుసంధానం ఏర్పడింది. ఈ మీకు పూర్తి వివరాలు ఏమైనా కావాలంటే మీ పోలీస్ శాఖలో ఎవరైతే పోలీస్ స్టేషన్ ఉన్నారో అక్కడ మీ క్లర్క్ ఉంటారు కదా! అతని దగ్గరికి పోయి అడగండి. మనకేదైనా చాయిస్ ఉందా అని చెప్పేసి. మొన్న న్యూస్ పేపర్‌కి వచ్చింది. దాన్ని చదివాను. ఆ ఇన్ఫర్మేషనే మీకు ఇస్తున్నాను. మీకు కొన్ని ఫీజు పరంగా కావచ్చు, కొంచెం సపోర్టింగ్ కావచ్చు. మీకు డిగ్రీ కంప్లీట్ చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మీకు ముందుకొచ్చింది. సో, కావున ఎవరైనా డిగ్రీ చేయని వారు ఉంటే మాత్రం ఓపెన్ డిగ్రీగా కట్టుకొని మీరు గ్రాడ్యుయేషన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఎస్ఐకి మీరు ఆహ్, ప్రయత్నించొచ్చు. మీకు పోలీస్ కోట కూడా వర్తిస్తది కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. పూర్తి వివరాల కోసం మీ యొక్క పోలీస్ స్టేషన్‌లోనే మీ క్లర్క్‌ని అడిగి తెలుసుకోండి. లేదా గూగుల్‌లో వెళ్లి సెర్చ్ చేయండి. మనకు మరి అంబేద్కర్ యూనివర్సిటీ ఏ విధంగా మనకు హెల్ప్ చేస్తుంది. హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉంటాయి. తెలుసుకోండి. మీకు ఒకవేళ టైం లేకపోతే నన్ను తెలుసుకోమంటే హెల్ప్ లైన్ నంబర్‌కి కాల్ చేసి కూడా నేను తెలుసుకుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. పోలీస్ శాఖ అన్నలు అందరికి కూడా కొత్తగా రిక్రూట్మెంట్‌కి వెళ్ళాలనుకుంటున్న కానిస్టేబుల్‌కి వెళ్ళాలనుకుంటున్న వారి కోసం కూడా డిగ్రీ చేయాలనుకుంటే మీరు సెపరేట్‌గా కూడా కట్టుకోవచ్చు మన సివిలియన్‌గా. సో, ఓపెన్ డిగ్రీ అనేది ఇంపార్టెంట్. మన ఎడ్యుకేషన్‌ని పెంచుకుంటూ ఉండాలి. ఎంత పదోన్నతి ఉన్నా కూడా ఎడ్యుకేషన్ అనేది కూడా స్టాప్ చేయకూడదని చెప్పేసి ఒక చిన్న సూచన మీకు ఇస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మొదటిసారి చూస్తే గనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.